డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్ సార్ అండ్ మీడియా, టీచర్స్, పేరెంట్స్. ఇప్పుడు పిల్లలు పేరెంట్స్ ఎవరైతే వచ్చినారో పేరెంట్స్ అందరూ క్లాస్ రూమ్స్లోకి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. టీచర్స్ అందరూ క్లాస్ రూమ్కి వెళ్ళండి. 38 మెంబర్స్ తీసుకుంటాం, 3 మెంబర్స్ సార్ ఒకటే సార్ 2023 మొన్న డిఎస్సిలో ఫిలప్ కాలేదు సార్, 2 ఉన్నారు. దేవుడి రూపులు అయినటువంటి 199 సార్ లాస్ట్ ఇయర్, 199కి 169 పాస్ అబవ్ 500 85% సార్ 90 సెప్టెంబర్ స్వాగతం సుస్వాగతం. ఒకే పిలుపుకు ఇక్కడికొచ్చిన మీ అందరికీ స్వాగతం. ఒకే పిలుపుకు ఇక్కడికొచ్చిన మీ అందరికీ స్వాగతం. స్వాగతం సుస్వాగతం. కులమత భేదం చూడని మనుషులందరికీ స్వాగతం. కులమత భేదం చూడని మనుషులందరికీ స్వాగతం. స్వాగతం సుస్వాగతం. చదువుల తల్లి కొలువై ఉండే మా బడికే స్వాగతం. చదువుల తల్లి కొలువై ఉండే మా బడికే స్వాగతం. స్వాగతం సుస్వాగతం. రాతలతోటి తలరాతలు మార్చే బడికే స్వాగతం. రాతలతోటి తలరాతలు మార్చే బడికే స్వాగతం. మా మంచి కోసం విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ఇదే మా స్వాగతం. మీ అందరికీ పేరు పేరున ఇదే మా స్వాగతం. స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. దేవుడి రూపులు అయినటువంటి తల్లిదండ్రులకు స్వాగతం. స్వాగతం సుస్వాగతం. వెంటే ఉండి భుజమును తట్టే గ్రామ పెద్దలకు స్వాగతం. వెంటే ఉండి భుజమును
పిలుపుకు ఇక్కడికొచ్చిన మీ అందరికీ స్వాగతం. ఒకే పిలుపుకు ఇక్కడికొచ్చిన మీ అందరికీ స్వాగతం. స్వాగతం సుస్వాగతం. కులమత భేదం చూడని మనుషులందరికీ స్వాగతం. కులమత భేదం చూడని మనుషులందరికీ స్వాగతం. స్వాగతం సుస్వాగతం. చదువుల తల్లి కొలువై ఉండే మా బడికే స్వాగతం. చదువుల తల్లి కొలువై ఉండే మా బడికే స్వాగతం. స్వాగతం సుస్వాగతం. చదువుకుంటే ఎంతో విజ్ఞానం లభిస్తుంది. కాబట్టి అందరూ కదిలి రండి, బడికి రండి. సార్ గారిని ఆహ్వానించాలి. ఎక్స్ఎంపీ సార్ గారిని కూడా గౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సార్ పంచాయతీ కోరుకుంటున్నాము. అలాగే కరుణ సిరినవ్వులో సిరులు దొరలించు మా తల్లి. తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి మా విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మరియు అతిథులకు శుభోదయం. మరియు మా పాఠశాల తరఫున అందరికీ సుస్వాగతం. మన మండలంలో ఎక్కువ మంది విద్యార్థులు, బాలికలు చదువుతున్న పాఠశాల పిఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు. మరి ఈ పాఠశాలలో మొత్తము విద్యను అందిస్తున్నటువంటి ఉపాధ్యాయులు మా పాఠశాలలో 38 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 1256 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే విద్యార్థులకు అందరికీ సరిపడేటటువంటి సదుపాయాలు సార్ గారికి కనీస వసతులు వివరించడం జరిగింది. మరి ఈరోజు వచ్చినటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా ఇలాంటి సమావేశంలో మీ విద్యార్థుల మార్క్స్ మాత్రమే కాదు, పాఠశాలకి తల్లిదండ్రులు వచ్చినప్పుడు మార్క్స్ కంటే ముందు మీ పిల్లలందరి ఉపాధ్యాయులతో, ఎవరైతే తరగతి గదిలో ఉన్నటువంటి టీచరు, వాళ్ళ క్లాస్ టీచర్, వాళ్ళ సబ్జెక్ట్ టీచర్, హెచ్ఎం అందరినీ కూడా మీరు ఖచ్చితంగా వాళ్ళ టీచర్ ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మీరు అడగాల్సినటువంటి క్వశ్చన్ ఏమంటే, మా పిల్లలు మీ దగ్గర ఎలాంటి ప్రవర్తనతో ఉన్నారు. ఫస్ట్ విద్యార్థికి మంచి ప్రవర్తన, ఖచ్చితంగా విద్య వినయాన్ని ఇస్తుంది. కాబట్టి వినయము విధేయతలతో కూడుకొని ఉన్నటువంటి మంచి ప్రవర్తన గల విద్యార్థికి ఖచ్చితంగా చదువు కూడా వస్తుంది. అది ఎప్పుడైతే మీరు టీచర్ని క్వశ్చన్ చేస్తారో, అంటే తోటి పిల్లలతో అయితేనేమి, ఇక్కడ మనకు హాస్టల్ పిల్లలు 700 మెంబర్స్ దాకా ఉన్నారు. హాస్టల్లో ఇలా పిల్లల ప్రవర్తన ఉపాధ్యాయుల పట్ల ఖచ్చితంగా మీకు, మాకు, అధికారులకు మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా పేరెంట్ టీచర్తో ఇంటరాక్షన్ ఇంపార్టెంట్.
చదివేందుకు చాలా మంది పిల్లలు చెప్తా ఉంటారు, మా తమ్ముడిని మా అన్నను ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు మేడం, మమ్మల్ని మాత్రమే ఇదే కరెక్ట్ స్కూలు, మేమంతా కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది. ప్రభుత్వ బడి అన్నీ నేర్పిస్తుంది, విలువలతో కూడినటువంటి విద్య ఇక్కడే ఉంది కదా అని చెప్తాను నేను. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది, దానికోసమే కృషి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా 90% రిజల్ట్ నిజాయితీతో కూడినటువంటి రిజల్ట్. మేము 2009 నుంచి ఇక్కడ పనిచేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పాఠశాల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేసినటువంటి జ్ఞానేశ్వర సార్ గౌడ్రి సార్ గారిని కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సార్ గారిని ఇప్పుడు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఆత్మీయ సమావేశానికి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు, మన జేసీ అయినటువంటి జాయింట్ కలెక్టర్ గారు, ఈ గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం గారికి, ఇక్కడికి వచ్చినటువంటి వేదికను అలంకరించినటువంటి మిత్రులు జెడ్పీటీసీ కానీ ఎక్స్ జెడ్పీటీసీ కానీ, మరి జనసేన కానీ బీజేపీ నాయకులకు కానీ, ఇక్కడ పేరెంట్స్ కానీ, సోదరి మనందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. పత్రికా విలేకరులకు అందరికీ కూడా ఈరోజు ఆత్మీయ సమావేశం. దాదాపుగా మరి పోయినసారి మెగా పేరెంట్స్ డే అనేటువంటి కార్యక్రమానికి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు రావడం జరిగింది. ఈరోజు జేసీ గారు 3వ విడతలో మనకు జేసీ గారు రావడం జరిగింది. అంటే మన విద్య ఎంతవరకు మండలంలో కానీ జిల్లాలో కానీ మరి చేశారు. మరి దానికి అనుగుణంగా ప్రజా నాయకులుగా, ప్రజా ప్రతినిధులుగా ఈ యొక్క స్కూల్ యొక్క డెవలప్ విద్యను అందిస్తూ మన యొక్క విద్యని ఎంతో తల్లిదండ్రులకు, గురువులకు, లీడర్లకు మంచి మెరిట్ సాధిస్తూ మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి దానికి అనుగుణంగా ఈరోజు ప్రభుత్వాలు ఆధ్యాత్మిక శక్తి పెరగాలన్నటువంటి ఆలోచనతో చాగంటి కోటేశ్వరరావు గారిని పిల్లలకు మోరల్ వాల్యూస్ తెలిసే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే ఒక్కసారి విద్యతో పాటు ఆధ్యాత్మికంగా కూడా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీరందరూ కూడా మరి మనము స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సినటువంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. ఈ రాజ్యాంగాన్ని రచించదంటే శక్తివంతుడుగా తీర్చిదిద్దాడు. మరి అలాంటి వాళ్ళని స్ఫూర్తిదాయకంగా తీసుకొని మన యొక్క విద్యని ఉన్నతమైన స్థాయిలో తీసుకుని తల్లిదండ్రులకు ఆశయాలకు అనుగుణంగా, ఉపాధ్యాయులకు అనుగుణంగా ఈ యొక్క గ్రామ అభివృద్ధి కొరకు మేము ఎంతవరకు సహకరిస్తామో విద్య పట్ల మీరు కూడా ఉన్నతమైన విద్యను అభ్యసిస్తూ ఉన్నతమైన పదవుల్లో అలంకరిస్తారని మరి ఈరోజు ఎంతోమంది పెద్దలు ఉన్నారు. వారి యొక్క సలహాలన్నీ కూడా పాటిస్తూ స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. ఈరోజు గాయత్రి అనేటువంటి చింతమాన్ గాయత్రి మాక్ అసెంబ్లీలో ఎంతో మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారితో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఎంతో ప్రశంసనీయంగా మరి జిల్లాల నుంచి చాలామంది పెద్దలు వచ్చి ఆ అమ్మాయిని ఉన్నాం. ఈరోజు ఎంతో అవేర్నెస్గా, ఎంతో ధైర్యంగా ఆ అమ్మాయి అసెంబ్లీలో ఇచ్చినటువంటి స్పీచ్ చాలా అందరూ కూడా అద్భుతమైనటువంటి వాస్తవాన్ని కూడా అందరం చూసాం. మరి అలాంటి స్థాయికి మీరు కూడా రావాలి. ఉన్నతమైన విద్యని, మీ యొక్క ధైర్యాన్ని పెంచుకునే విధంగా మీరందరూ తీర్చిదిద్దే విధంగా ఈరోజు అమ్మాయి చాగంటి కోటేశ్వరరావు దగ్గర మరి 8th క్లాస్ చదువుతున్నటువంటి నారా లోకేకి మత కులాలకు లేకుండా ఆధ్యాత్మికంగా హసీనా ముస్లిం అమ్మాయి అని చెప్పడం జరుగుతాం. అంటే ఈరోజు మోరల్ వాల్యూస్ తెలుసుకోవాల్సిన మనమందరం కూడా సమాజంలో ఎలా ఉండాలి అనేటువంటి పెద్దలతో తీసుకొని ఆధ్యాత్మిక గురువులతో, విద్యా గురువులతో మీరందరూ కూడా మీ యొక్క జీవితాన్ని ధన్యం చేసుకుంటారని చెప్పేసి సభాముఖంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చారు. మరి మా యొక్క చిన్న విన్నపం ఏమంటే భవితా స్కూల్కి మరి ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాము, ఎంఆర్ఓ గారు కూడా ఉన్నారు. దాదాపుగా ఒక 5 సెంట్ల స్థలాన్ని ఏర్పాటు చేస్తే ఆ యొక్క భవిత దివ్యాంగుల కోసం ఈ యొక్క స్కూల్ నిర్మాణం కొరకు మరి ఫండింగ్ కూడా వచ్చింది. మరి ఒక 5 సెంట్లు స్థలం కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈరోజు ఐసిడిఎస్ ఆఫీస్కి దాదాపుగా 11 సెంట్ల స్థలం కూడా కావాలి. మరి జేసీ గారు ఉన్నారు, ఆయన సమక్షంలోనే ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అగ్రికల్చర్ పరంగా ఒక 25 సెంట్లు ఏఈఓకి స్థలాన్ని కూడా కేటాయించాలని చెప్పేసి ఈ సభాముఖంగా జేసీ గారిని కోరడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మళ్ళీ తప్పకుండా కలెక్టర్ గారిని, జేసీ గారిని కలిసి మేము ఆ యొక్క సమస్యల్ని పరిష్కరించుకుంటామని చెప్పేసి సభాముఖంగా విజ్ఞప్తి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన
మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ పిల్లల్ని బడిలోనే ఉంచి చదివించాలి. అలా కాకుండా త్వరపడి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు, బాల్య వివాహాలు చేస్తున్నారు. అలా చేయకూడదని ప్రభుత్వం వారు ఆదేశించిన మేరకు తల్లిదండ్రులు మరియు విద్యార్థులు కూడా బాల్య వివాహాలు చేయడానికి చేస్తున్నాను. బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం. బాల్య వివాహాలు బాలికల విద్య రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా సహకారం చేసుకొనుటకు అవకాశాలను దూరం చేస్తుంది. కాబట్టి నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబ సభ్యులు, నా పరిసరాలు, నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహం జరగటానికి చేసిన ఏ ప్రయత్నమైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను. బాలల విద్య అని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం.